హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇన్స్టా ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తుంటారు కదా, నాకు ఒక కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. ఈ బీట్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది, అందుకనేసి ఈ మ్యూజిక్కి నేను ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక ఇన్స్టా ట్రెండింగ్ వీడియో అనేది చూశారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్మోస్ ఉన్న అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్మోస్ ఉన్న అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రోవర్స్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రో వర్షన్ అనేది అన్లాక్లో ఉండదు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ప్రో వర్షన్ అనేది అన్లాక్లో ఉంటుంది. వాటర్ మార్క్ అనేది ఎటువంటి వాటర్ మార్క్ ఏం రాదు. సో అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలాగే సేక్ ఎఫెక్ట్ లింక్ అనేది రెండు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా, దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అనేది ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబల్ ఎడిట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఈ పైన ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అనే దీన్ని రెండింటిని రైట్ టిక్ పెట్టుకుని కింద ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకునే ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది ఇట్లా క్లిక్ చేసుకుని సెలెక్ట్ అనేది ఇట్లా చేసుకోండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. రైట్ సైడ్ కార్నర్లో సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. సో దాని తర్వాత మీరు ఎక్కడైతే ఈ ఫాంట్ అనేది యాడ్ చేసుకుని పెట్టుకున్నారో ఇక్కడ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ పై క్లిక్ చేశారనుకోండి, ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. క్లిక్ చేశారనుకోండి, ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. సో తర్వాత రైట్ టిప్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ అనేది ఇచ్చాను. ఇక్కడ నుంచి అంటే 3.13 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే పెట్టుకుని ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా నేను కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా నేను కొన్ని ఫొటోస్ అనేవి మీకు చూపించడానికి కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చితే ఈ ఫొటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ చాయిస్, అది మీకు ఎలాంటి ఫోటో అయినా పర్లేదు, అది మీ చాయిస్. సో ప్లస్ సింబల్పై మళ్ళీ మీడియాపై క్లిక్ చేసి ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తాను. మీరు ఎండ్ వరకు కూడా ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మధ్యలో ఇంకా లిరిక్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో కూడా ఆ లిరిక్స్ వదిలేసి దాని తర్వాత ఎక్కడైతే బీట్ మార్క్ అయితే ఇచ్చానో అక్కడ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుని ఇట్లా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, లిరిక్స్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఒక్క నిమిషం, నేను అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఇట్లా యాడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ వరకు లిరిక్స్ అనేవి ఉంది కదా, 8.17 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ వరకు ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి కూడా ఒక 4-5 ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాం, దాని తర్వాత ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలని చెప్తాను. సో నేను ఇదే ఫొటోస్ యూజ్ చేస్తున్నా, మీకు నచ్చింది మీరు ఆ ఫొటోస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫొటోస్ అనేవి యూజ్ చేద్దాం. ఓకే, మీకు నచ్చిన ఫోటోలు అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీ ఫొటోస్ అనేవి ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను వీటిల్లోనే మీకు చూపించడం కోసం ఇదే ఫొటోస్ అనేవి యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫొటోస్ అన్నీ ఇట్లా ఓకే సెలెక్ట్ అనేది అయిపోయింది. మిగిలిన పార్ట్ అంతా కట్ చేసాం. దాని తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇట్లా
సేక్ ఎఫెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చాను. ఫస్టు ఎఫెక్ట్ పై ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలి. మీరు ఎఫెక్ట్స్ నుంచి కాపీ చేసుకోకండి. ఇక్కడ ప్లస్ సింబల్ పై క్లిక్ చేయండి. తర్వాత కాపీ లేయర్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. మీరు ఫొటోస్ ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నారు చూస్తున్నారు కదా. ఇట్లా ఈ ఫొటోస్ అనేవి ఎక్కడి నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోటోపై తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్, తర్వాత ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఒక ఏరో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఈ కలర్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది చేయండి. ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. చూశారు కదా, ఇట్లా ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. సో అన్ని ఫొటోస్ కూడా సేమ్ ఇలానే పేస్ట్ స్టైల్ పక్కన ఏరో మార్క్ పై క్లిక్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ అనేది ఇట్లానే యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, సో ఇట్లా పేస్ట్ చేసుకున్నారంటే అన్నిటికి కూడా సేమ్ ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అనేది అయిపోతుంది. ఓకే, లాస్ట్ ఒక ఫోటో మాత్రమే ఉంది. సో ఓకే, ఇక్కడ వరకు ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేస్తాము. దాని తర్వాత ఇక లిరిక్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఈ లిరిక్స్ టైపింగ్లోని మీకు ఒక తప్పుగా ఏమైనా అనిపిస్తే మీరు కరెక్ట్గా ఇందులో టైప్ చేసుకోండి. నేను ఎడిటింగ్ ప్రాసెస్ స్పీడ్కి అనేసి నేను చాలా స్పీడ్గా చేశాను. సో మీకు తప్పుగా అనిపిస్తే మీరు దీన్ని రీప్లేస్ అనేది చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో కనిపిస్తుంది కదా, సేమ్ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మిగిలిన లాస్ట్ ఫొటోస్ ఉంటాయి కదా, దానికి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేసుకోండి. ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ ఐకాన్, పేస్ట్ స్టైల్ పక్కన ఏరో మార్క్ పై క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకుని పేస్ట్ అనేది చేసుకోండి. ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న 4 ఫొటోస్ కూడా సేమ్ ఇలానే ఎఫెక్ట్స్ అనేవి ఇట్లా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అన్నిటికి కూడా సేమ్ ఇలానే ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తాం, చూస్తుంటారు కదా. సో ఇట్లా దాని తర్వాత ఇట్లా అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత వీడియో వెరీ హైలో పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.